కలలో కూడా వెంటాడి కలలో కూడా నేను ఉంటా అంటూ కావ్య కోసం బోరుని ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ మరోసారి అభిమానుల ముందుకు వచ్చి షాక్ ఇస్తూ వచ్చేసిన బిగ్ బాస్ 8 విన్నర్ నిఖిల్. మనందరికీ తెలిసిన విషయమే నిఖిల్ కావ్యల బ్రేకప్ స్టోరీ. అయితే బ్రేకప్ తర్వాత మళ్ళీ ప్యాచప్ అయ్యారు అనుకుంటే ప్రతి ఏడాది బీబీ ఉత్సవాలు అంటూ మా టీవీలో జరిగే ఎంతో గ్రాండ్ ఉత్సవాల్లో ఈసారి నిఖిల్ అయితే పాల్గొంటూ కనిపించేశారు. అయితే ఈసారి అదిరిపోయే పెర్ఫార్మెన్స్తో వచ్చేయడమే కాదు, తన బ్రేకప్ స్టోరీతో అందరినీ మరోసారి షాక్ గురి చేస్తూ కనిపించేశారు. ఇంకా పెర్ఫార్మెన్స్ మధ్యలోని ఏడుస్తూ వచ్చేశారు కావ్య కోసం. ఎంత ఆరాటం పడుతున్నారో చూపిస్తూ కనిపించేశారు. అందరూ కావ్య కోసం నన్ను క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలో నాకు తెలియడం లేదు అంటూ నిఖిల్ అయితే సాంగ్ రూపంలో తన బాధని వ్యక్తపరుచుకుంటూ వచ్చేశాడు. గ్లాస్ బాటిల్ని నెత్తి మీద పగలగొట్టుకున్నాడు, మట్టితో ఆడుకుంటున్నాడు, ఆఖరికి అగ్గితో కాల్చుకుంటూ ఇలా పెర్ఫార్మెన్స్ తన పెయిన్ని చూపిస్తూ అభిమానుల ముందు అయితే ఎంతగానో అయితే మైమర్పించేలాగా చేస్తూ కనిపించేసే తన పెర్ఫార్మెన్స్లో. అయితే మొత్తానికి నిఖిల్ కావ్యల మధ్యన మరోసారి అయితే యశ్విని గొడవ అయితే చెలరేగిపోతూ వచ్చేసింది. ఏదేమైనా సరే నిఖిల్ కావ్యాలు కలవాలని అభిమానులు అయితే ఎంతగానో ఆరాటం పడుతూ చూస్తున్నారు. కానీ వీళ్ళిద్దరూ అయితే ఇప్పట్లో అయితే కలిసేదినట్లుగా కనిపిస్తుంది నిఖిల్ కావ్యాలు. దీని మీద మీరేమనుకుంటారు? మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అయితే షేర్ చేసుకోండి.